అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు దైవజనుడిగా ప్రార్థించి ఈ వాగ్దానాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ మాటలు విన్న తర్వాత ఒక నిమిషం మీరు ఆ స్థలాల్లో మోకరించి, ప్రభా ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చండి, మీరు నమ్మదగిన వాడు కదయ్యా, మీరు మాట ఇస్తే మాట తప్పిన వాడు కదయ్యా అని మీరు ప్రభు సందులో కన్నీరు కాచి విజ్ఞాపన చేయండి. 100% నా ప్రభు మీ పట్ల కలిగిన ఉద్దేశాలన్నింటినీ నెరవేర్చి ఈ వాగ్దానం కూడా నా ప్రభు మీ జీవితంలో నెరవేర్చుదురుగాక. ఆమేన్. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ మాట చదవగలిగితే, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవి 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, నీ చేతు పనులను నా ప్రభు ఆశీర్వదించబోతున్నారు. ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ఈరోజు వీడియో చూస్తున్న చాలామంది బిడ్డలు కుటుంబం కోసం ఎంతో కష్టపడుతున్నారు, వ్యాపారాల కోసం ఎంతో కష్టపడుతున్నారు, ఉద్యోగాల కోసం ఎంతో కష్టపడుతున్నారు. చాలామంది అంటారు కదా, అన్న ఎంత కష్టపడినా మా కష్టానికి తగిన ప్రతిఫలాలు మాకు రావట్లేదని. ఈరోజు దైవజనుడిగా చెప్తున్నాను, నా ప్రభు మీ చేతి పనులను ఆశీర్వదించబోతున్నాడు. విశ్వాసంతో అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళండి. దేవుడు అంటాడు కదా, అరణ్యంలో మీరు 40 సంవత్సరాల ప్రయాణం నాకు తెలుసు అంటున్నాడు. మనం ఏ ఇబ్బందులు పడుతున్నామో, ఏ శ్రమల మధ్యన వెళ్తున్నామో, ఎలాంటి కొరతల మధ్య ఉన్నామో సమస్తము నా ప్రభువుకి తెలుసు. బహుశా నువ్వు పడుతున్న బాధలు నీ కుటుంబానికి తెలియకపోవచ్చు, నువ్వు కారుస్తున్న కన్నీరు నీ కుటుంబానికి తెలియకపోవచ్చు, నువ్వు ఎంత కష్టపడుతున్నావో బహుశా ఎవరు గుర్తించకపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు నా ప్రభు నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ ప్రయాణాన్ని చూస్తున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ హృదయంలో ఉండిన వేదనంతా నా ప్రభు చూస్తున్నాడు. కంగారు పడొద్దు. నా ప్రభు మీ అందరినీ బలమైన సాక్షులుగా నిలబెట్టబోతున్నారు. మీరు విశ్వాసంతో ఉండండి. దేవుని వాక్యం అంటది కదా, నేను మీకు తోడై ఉన్నాను. దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటారో వారికి ఏ కొరతలు ఉండవు. వాస్తవానికి చెప్పాలంటే యేసేపు ఇంటి నుంచి దూరం అయిపోయాడు, అన్నల ప్రేమ నుంచి దూరం అయిపోయాడు, తండ్రి ప్రేమ నుంచి దూరం అయిపోయాడు, తన పక్షాన్ని ఎవరూ నిలబడలేదు. కానీ దేవుడు తోడై ఉండడం వల్ల యేసేపు చేతి పనులను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఒక ప్రత్యేకమైన గుర్తింపుని దేవుడు తనకు అనుగ్రహించాడు. గుర్తింపు ఇవ్వడమే కాదు, ఎంత ఉన్నతమైన స్థితి అంటే యేసేపు నిలబడడం ద్వారా ఆ దేశమంతా పోషింపబడింది. ప్రభు అట్టి స్థితిలో యేసేపు నిలబెట్టాడు. ఈరోజు దైవజనమా, ఈరోజు మీతో ప్రభు మాట్లాడుతున్నారు. మీరేవీ కంగారు పడద్దు. ప్రభు వైపు చూడండి, దేవుని తోడుని సంపాదించుకోండి, ప్రభుకి ఇష్టంగా బ్రతకండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండేట అసాధ్యం కదా. మీరు విశ్వాసంతోనే ఉండండి. దేవుని బలమైన కార్యాలు ఖచ్చితంగా మీ బ్రతుకులో చూస్తారు. మా జీవితంలో కూడా కొరతలు అనుభవించాం, శ్రమలు అనుభవించాం, వ్యాధులు అనుభవించాం, నిందల అవమానాల మధ్యన ప్రయాణం చేస్తూ వచ్చాం. కానీ దేవుడు మాకు తోడై ఉండడం వల్ల ఈరోజు చక్కటి సాక్షులుగా, దైవ సేవకులుగా వాడబడ్డానికి దేవుడు కృప చూపించారు. పడిన చోట నిలబెట్టేవాడే మన దేవుడు, కన్నీరు కార్చిన చోట ఆనంద బాష్పాలు కురిపించేవారే మన దేవుడు. సో మీరు ధైర్యంగా ఉండండి. మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఈ వాగ్దానాన్ని మీరు ఎత్తిపెట్టుకొని ఉన్న స్థలాన్ని మోకలేసి ప్రార్థించండి. ఈరోజు అంతా నా ప్రభు మిమ్మల్ని కాచి కాపాడి మీ చేతి పనులను నా ప్రభు ఆశీర్వదించునుగాక. మీరు చేసే ప్రయత్నం ఆపొద్దు. దేవుడు విజయాన్ని ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ.